I am at Karimnagar bus station. It is the one of the second largest bus station in Telangana. First largest bus station in Hyderabad, that is Mahatma Gandhi bus station. You must watch till this video. I will show you everything in this bus station. Okay. Please subscribe to Try Vihari. తెలంగాణలో రెండవ అతిపెద్ద బస్ స్టేషన్ కరీంనగర్. సో దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ అంటారు. ఒకటవ బస్ స్టేషన్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ బస్ స్టేషన్లో 45 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది ఒకటవ ప్లాట్ఫామ్, ఇక్కడ చూడొచ్చు. మొత్తం 45 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ పక్కనే కాదు, ఇంకా అటు పక్క కూడా ఒక ఏమంటారా మొత్తానికి ఇంకొక బిల్డింగ్ ఉన్నది. 2 కాదు 3 వైపులా ఉన్నాయి. సో నైట్ టైంలో ఈ బస్ స్టేషన్ ఎట్లుంటుంది ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ట్రై విహారీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నైట్ టైంలో ఎట్లుంటుందో. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది పండుకొని కూడా ఉన్నారు. బస్సెస్ చాలా ఉన్నాయి, అవతల కూడా చాలా ఉన్నాయి. నైట్ టైంలో ఎట్లుంటుందో నేను మీకు స్పెషల్గా చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. ట్రై విహారీ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ బస్ స్టేషన్ ఎట్లుందో ఎరికేనా? ఇది ఎంటరింగ్ అన్నట్టు అటు. సో రైల్వే స్టేషన్లో ఎంటరింగ్ ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. నేనే షాక్ అయినా. ఇది ఫస్ట్ టైం కరీంనగర్కి రావడం. అంటే పక్క పొంటి 2 టైమ్స్ వెళ్ళిన, బట్ ఈ కరీంనగర్ బస్ స్టేషన్కి ఫస్ట్ టైం వచ్చిన. చాలా పెద్ద బస్ స్టేషన్. ఈ రెండవ బస్ స్టేషనే ఇంత పెద్దగా ఉంది. ఇక హైదరాబాద్లో నాకు దగ్గత్తాంది. కొంపదీసి కరోనా అయితే రాలేదనుకుంటా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ ఇంత పెద్దగా ఉంది. ఇక మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్లో ఉంది.
అది ఇంకా ఎంత పెద్దగా ఉందో నాకైతే తెలియదు. హెచ్వైడికి వెళ్ళిన 4-5 టైమ్స్, బట్ బస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళలే. చూడండి, వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి 31వ ప్లాట్ఫామ్ ఇది. మొత్తం 45 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నాకు ఎట్లా అనిపిస్తుందంటే రైల్వే స్టేషన్ తీరు అనిపిస్తుంది. అవతలకు కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంతకుముందు చూపించిన కదా. ఇది ఎంట్రన్స్ అన్నట్టు అటు.